హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ శిరీష ఫ్రమ్ గొట్టిపర్తి, సూర్యాపేట డిస్టిక్. ఈ గొట్టిపల్లిగా పేరు పొందిన గొట్టిపర్తి గ్రామమే ఇది. అప్పట్లో మా గ్రామాన్ని గొట్టిపల్లి అని పిలవడం జరిగింది. అయితే ఈ గొట్టిపర్తిలో ఉన్న ఈ రాళ్ల కట్టడాన్ని ఎత్తైన పర్వతంలాగా ఉన్న దానినే ప్రజలందరూ గురుజు అని పిలవడం జరుగుతుంది. పెద్ద పెద్ద రాళ్లతోని మంచిగా నిర్మించడం జరిగింది ఇగో అప్పటి ప్రజలు. సో దీని గురించి కొంత సమాచారాన్ని నేను సేకరించాను ఫ్రెండ్స్. ఏదైనా తప్పులు చెప్తుంటే ఐఎమ్ సారీ. దీని యొక్క సుమారు వయసు 300 సంవత్సరాలు ఉంటుంది. అయితే 1100, 1300 సంవత్సరంలో ఆనాటి కాలంలో కేతసేన అనే ఒక రాజు చెరుకుపల్లితో సహా 12 గ్రామాలను పరిపాలించడం జరిగింది. జమ్ములూరు, అదే ఇప్పుడు జలాల్పురంగా పిలువబడే జమ్ములూరు గ్రామం తన యొక్క స్థిర నివాసం. ఈ గొట్టిపర్తి గ్రామం కూడా 12 గ్రామాలలో ఒకటి. అయితే నాటి కాలంలో నిజాం పరిపాలన అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. కేతిరెడ్లు నిజాం పరిపాలన, పటేల్స్ పరిపాలన, దొరల పరిపాలన ఎక్కువగా ఉండడం జరిగింది. ఆ రోజుల్లో ప్రజలు కూడా ఎక్కువగా బానిసత్వానికి లోనవ్వడం మనకు తెలిసిన విషయమే. ఈ గురుజు కట్టడానికి సూచిక ఏమిటంటే, నాటి కాలంలో ప్రజల దగ్గర ఎక్కువగా బియ్యము, వడ్లు, తిండి పదార్థాలు ఆ రోజులలో ఎక్కువగా ఉండేవి. దొరల దగ్గర దోచుకున్న బంగారాలు బానిసత్వానికి ప్రజలను లోను చేసిరు కాబట్టి తమ దగ్గర తీసుకున్న పన్నులు కూడా ఉండేవి. అయితే అవి తీసుకోవడానికి పిండారులు అనే ఒక దళం అనేది ఏర్పాటయింది. సో నిజాంల యొక్క స్థావరం జలాల్పురంలో ఉండేది. వాళ్ళు అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని వీళ్ళ కింద కేతిరెడ్లు, పటేల్స్ అనేవాళ్ళు ఈ ఊరిపైన, ఈ ప్రజలపైన పెత్తనం చెలాయించేవారు. ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నులు, భూమి శిస్తు ఇలాంటివన్నీ దోచుకొని నిజాంలకు వాళ్ళు తీసుకునేవారు. ఇలా కొన్నాళ్ళుగా జరుగుతూనే వచ్చింది. అయితే పిండాడులు అనే దళం ఏర్పాటు కావడం ద్వారా పిండాడులు అనేవాళ్ళు ఈ గొట్టిపర్తి గ్రామంలో పడి ఊరు మొత్తం చెల్లాచెదురు చేసేవారు. అయితే ఈ గురుజు లాంటివి మొత్తం 4 గురుజులు ఫ్రెండ్స్. ఈ గురుజుతో సహా 4 గురుజులు ఉండేవి. 3 గురుజులు అనేవి అంతరించిపోవడం జరిగింది. ఇగో 4వ గురుజుకు దారి ఇదే. ఈ 4వ గురుజుకు దారి ఇగో ఈ దారి గుండా పోతే దొరల గడీలు అనేవి వచ్చేవి. అప్పట్లో ఇంత పెద్ద పెద్ద ఎత్తైన గోడలు అనేవి నిర్మించడం జరిగింది. ఇగో దారి గుండా వెళ్తే ఈ గురుజు అనేది మనకు టచ్ కావడం జరుగుతుంది. ఈ గురుజు దాటితే ఊరి పొలిమేర అనేవారు. కానీ ఇప్పుడు గొట్టిపర్తి గ్రామం అనేది విస్తరించడం జరిగింది. ఈ గురుజు అనేది ఊరి మధ్యలో ఉన్నది. పిండారీలు రావడానికి ఈ 4 దారులు మాత్రమే ఉండేవి. 5వ దారి ఉండలేకపోయింది. అయితే ఇలాంటి విషయాలను దొరలందరూ దృష్టిలో ఉంచుకొని ఈ గురుజును, ఎత్తైన గురుజును నిర్మించడం జరిగింది. ఇగో ఈ గురుజు పైన రక్షక దళాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇగో ఈ గురుజు పైన ఒక చిన్న ఇల్లు, మట్టితోని కట్టబడిన ఒక చిన్న ఇల్లు ఉండేదట. కానీ ఇప్పుడు అది కూలిపోయి పెద్ద పెద్ద చెట్లు మొలవడం జరిగింది. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈ గురుజు పైన ఒక కాముడి యొక్క విగ్రహం రాయి పైన చెక్కబడి ఉంది. ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి. ఇది పెద్ద రాయి అట, ఇది లోపలికి ఉన్నదంట ఈ రాయి. ఇగో కాముడి యొక్క విగ్రహం కూడా దీనిపై చెక్కబడి ఉన్నది చూడండి. ఈ దొరల గడీలకు వెళ్లే ముందు ఈ యొక్క కాముడి యొక్క విగ్రహాన్ని దర్శించుకొని ప్రజలందరూ వెళ్ళాలనుకుంటే దొరల గడీలకు వెళ్ళేవారట, కేతిరెడ్డి దొరల ఇండ్లకు. ఇంకో చూడండి ఫ్రెండ్స్, ఇదే గురుజు. ఇగో దీని ఒక రాయి యొక్క ఆకారం నేను చూపిస్తాను చూడండి. ఇగో ఎంత పెద్దగా ఉందో చూడండి రాయి. ఇది ఒక సుమారు ఇది 30 క్వింటాల దాకా ఉండడం జరుగుతుంది. ఇక చూడండి దీని యొక్క ఆకారం, దీని యొక్క వెడల్పు, దీని యొక్క పొడవు ఎంత పొడవుగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇక గురుజు గుణ పునాది గుణ లోపలికి తీసి ఉండొచ్చు మేబీ. అప్పటి కాలం కాబట్టి, అప్పటి కాలం వాళ్ళు చాలా ఇంటెలిజెంట్స్ కదా. ఈ గురుజు పైన రక్షక దళాలు అనేవాళ్ళు ఈ స్థిర నివాసం ఇక్కడే ఉండేవారు. అయితే ఈ పైన ఉండడం ద్వారా వాళ్ళు
కారము, విషపురుగులు, రోకలి బండ, గడ్డపారలు ఈ వివిధ రకాల పనిముట్లను, విషపురుగులను తమ దగ్గర భద్రపరుచుకొని పిండారులు అని వస్తున్నారని తెలియగానే, ఈ దారి గుండా వాళ్ళు వస్తున్నారని తెలియగానే వాళ్ళు పైనుంచి విషపురుగులను, కారము, వివిధ రకాల పనిముట్లను వాళ్ళు విసిరేవారు. ఆ మంటతోని వాళ్ళు ఊరి పొలిమేర దాటి వెళ్ళిపోయేవారు. అయితే ఈ విధంగా గ్రామ రక్షణకు అనేది ఈ గురుజు తోడ్పడడం జరిగింది. మా ఊరిలో ఈ గురుజు ఒక్కటే ఉంది ఫ్రెండ్స్. మా ఊరు పెద్ద ఊరు కాబట్టి ఈ ఊరిలో గురుజు అంటే తెలియనోళ్ళు ఎవ్వరూ ఉండరు. అలాగే పక్క ఊరు వాళ్ళు కూడా ఈ గురుజు మాత్రం ఫేమస్ అయింది. పక్క ఊరికి కూడా ఈ గురుజు చూడండి ఎంత పెద్దగా ఉందో. దీని ఆకారం కూడా నేను మొత్తం చూపిస్తాను. ఆ విధంగా చేయడం ద్వారా పిండారులు ఇంకొకసారి మా గొట్టిపర్తి గ్రామానికి రాకుండా వెళ్ళిపోయారు. అలాగే 2-3 సార్లు వచ్చారట. కానీ ఆ కారం ద్వారా, విషపురుగుల ద్వారా వాళ్ళు ఇంకొకసారి మా గొట్టిపర్తిలో అడుగు పెట్టకుండా వెళ్ళిపోయారు. ప్రజలలో అక్షర జ్ఞానం ఎక్కువగా కావడం వల్ల ఈ బానిసత్వం అనేది వీడిపోయింది వాళ్ళని. ఊరు కూడా చాలా అభివృద్ధి చెందింది. ఇగో గురుజు చూడండి ఫ్రెండ్స్. ఒక మూల మొత్తం పోవడం జరిగింది. ఒక మూల కనిపిస్తుందా? ఒక మూల పోయింది. ఎంత పెద్దగా ఉన్నాయో కదా రాళ్ళు. మొత్తం మట్టితోని చెక్కబడింది. ఇది మొత్తం మట్టితోని ఈ రాళ్ళని కట్టారు. ఈ గురుజును ఒక్కొక్క రాయి తేవడానికి ఎంత కష్టపడ్డారో కదా. ఇగో చూడండి, ఇది ఒక గురుజు. ఈ గురుజు పక్కన చెట్లు మొలిచాయి, పైన కూడా చెట్లు మొలిచాయి. గురుజు 4 మూలలా మీకు తిరిగి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇంకో ఇది గురుజు యొక్క ఆకారం. ఇలాంటివి ఇంకా 3 గురుజులు ఉండేవి, కానీ 3 గురుజులు పోయినాయి. ఇదొక గురుజు మిగిలింది. ఇంకో చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది ఇదే గురుజు. ఆడ కొంచెం పోయింది, అదొక మూల పోయింది, కానీ మిగతాది 3 మూలలు బాగానే ఉన్నాయి. ఇలా చూడండి ఫ్రెండ్స్, గురుజు. దీని పక్కనేమటి ఒక రోడ్డు పోవడం జరిగింది. దీన్ని ఆనుకొని రోడ్డు పోయింది, ఊరి రోడ్డు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఈ రోడ్డు, ఇది గురుజు. చూడండి ఫ్రెండ్స్, మా ఊరిలో చరిత్రాత్మక కట్టడం అంటే ఇదే. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మీకు కూడా వేరే వీడియోల ద్వారా మీకు తెలియజేస్తాను. పైన కూడా గురుజు పైన కూడా నాకు వీలైనంత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఆగండి, చూపిస్తాను. ఇగో గురుజు పైన ఒక పెద్ద చెట్టు మొలవడం జరిగింది. ఇగో ఇది గురుజు మొత్తం, టోటల్ గురుజుది మొత్తం. ఇగో ఈ గురుజు పైన ఈ విధంగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇగో మట్టి బాగా ఉన్నది, మట్టి గడ్డలాగా మారిపోయింది. అప్పట్లో దీనిపైన ఒక మట్టితో కట్టబడిన ఇల్లు ఉండేది కాబట్టి ఆ ఇల్లు మొత్తం కూలిపోయి ఒక గడ్డలాగా మారిపోయింది. ఆ గడ్డ పైన చెట్లన్నీ మొలవడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఈ గురుజు చూశారు కదా ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్, కామెంట్ మీ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మీకు చాలా చూపిస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.